అధికారంలో కచ్చుడుతోని సీఎం రేవంత్ సారు ఎప్పటికప్పుడు మంత్రులను అలర్ట్ చేస్తున్నాడులా. ఇప్పట్లా ఈ మంత్రి సారు జోష్ మామూలుగా లేదు పోర్రి. ఒక పక్క బీఆర్ఎస్ బీజేపీకి సురకలంటిస్తున్నాడు, ఇంకొక పక్క క్రీడాకారులతోని చూడుర్రి సార్ ఏం మాట్లాడుతున్నాడో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడికెళ్లి రేవంత్ సర్కారు ఇస్తా అన్న 6 హామీలు ప్రజలకు ఇచ్చి తీరాలే అని కంకణం కట్టుకొని ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేస్తున్నాడు రేవంత్ సారు. ఆయన ఒక్కడే కాకుండా వాళ్ళ మంత్రులకు కూడా ఫుల్ జోష్ నింపుతున్నాడు సారు. ఇక వాళ్ళు కూడా ఫుల్ జోష్ లో వండుకుంటా ప్రతిపక్షాలు చేసిన పాపాలను గుర్తు చేసుకుంటా వాళ్ళకు సురుకలు బగ్గనే పెడుతున్నారు. ఇలా ముందు వరుసలు ఉన్నాడు మినిస్టర్ పొన్నం సారు. ఇక సారు కృష్ణా కబడ్డీ క్లబ్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాల కబడ్డీ పోటీలను ప్రారంభించిండు. ఏమో మాట్లాడుతున్నాడు. ఈ గ్రామంలో ఉన్నటువంటి పోతారం గ్రామంలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఎటువంటి ఇతర విధానాలకు ఆకట్టుకోకుండా శారీరకంగా మానసికంగా అదేవిధంగా భవిష్యత్తులో ఉద్యోగాలు పొందే ప్రాంగ చెప్తా ఉన్నారు మిత్రులంతా. ఈ ఊరు నుంచి ఆదర్శ క్రీడ నిర్వహించడం వల్ల ఊర్లో అందరూ కూడా ఒక చైతన్యం ఉంది. పిల్లలంతా చాలా గట్టిగా మరి కట్టుబడి ఉంటారు మాటకు. గేమ్స్ కూడా చాలా బాగా ఆడతారని చెప్పినారు. నాకు చెప్పగానే ఈ పోటీలు అంతా విజయవంతం కావాలని మరి వాళ్ళందరూ కూడా ముందుకు నడవమని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వాస్తవంగా సాయంత్రం అని చెప్పినారు, కానీ నేను వేరే కార్యక్రమాలలో నేనే ఈ టైంకి వచ్చిన మీ అందరికీ క్రీడాకారులందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఒక మ్యాచ్ ఆడుతుంది. నేను కూడా చిన్నప్పుడు వేరే ఏం ఆడగా ఒక కబడ్డీ మాత్రమే ఆడుతుంటే, కాబట్టి ఇప్పుడు ఆ కబడ్డీని ఒకసారి అన్నిటి జరిగితే ఒక మ్యాచ్ ఆడి మీద చూసిపోతుందంటే రైట్ ఓకే. అగో ఆట ఆడతా అంటున్నాడు సారు. మరి ఇంకెందుకు సారు లేటు, ఇక రంగంలోకి దిగుర్రి. సారు కూతకొస్తున్నాడు. ఓ పోరగాళ్ళు జర పైలంగా ఉండురువే. ఇప్పటికీ అన్న ఇన్స్టా చేయడం చూసిరా ఎంత చక్కగా ఆడిండు సార్ కబడ్డీ. ఇక ముచ్చట ఏందంటే కృష్ణా కబడ్డీ క్లబ్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాల కబడ్డీ పోటీలను ప్రారంభించిండు మంత్రి పొన్నం సారు. ఇక అక్కడి కబడ్డీ క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడిండు సారు. ఇక సారు మాట్లాడుకుంటా పోతారం గ్రామంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించుడు ఆనందంగా ఉన్నది. క్రీడాకారులను ప్రోత్సహించుకుంటా క్రీడా పోటీలను నిర్వహిస్తూ ఎటువంటి ఆటంకం లేకుండా శారీరకంగా మానసికంగా క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ గ్రామంలో యువకులు క్రీడలు బాగా ఆడతారు. ఈ పోటీ విజయవంతం కావాలని అంతా కలిసికట్టుగా ముందుకు పోవాలని క్రీడాకారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పిండు సారు. ఇంకో ముచ్చట ఏందంటే చిన్నప్పుడు సారు కూడా కబడ్డీ ఆటనే ఎక్కువ ఆడుతుండేనట.